హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో మరో ఎలిమినేషన్ జరిగింది అని చెప్పవచ్చు. ఈ వారం నామినేషన్స్లో ఉన్న 7 మందిలో నుంచి ఒకరు ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకైతే వచ్చేశారు. ఇక ఈ వారం నామినేషన్స్లో ఉన్న 7 మందిలో నుంచి మొదటగా ఒక్కొక్కరిని సేవ్ చేసుకుంటూ వచ్చిన నాగార్జున చివరికి నామినేషన్స్లో యష్మి అలాగే హరితేజను ఉంచడం అయితే జరిగింది. వీరిద్దరి మధ్య ఈరోజు ఎలిమినేషన్ టాస్క్ అయితే జరిగింది. ఇక ఈ వారం జరిగిన ఎలిమినేషన్ టాస్క్ గురించి ఒకసారి చూస్తే, ఈ వారం ఎలిమినేషన్ టాస్క్ని చాలా సింపుల్గా డిజైన్ చేశాడు బిగ్ బాస్. ఎందుకు అంటే బిగ్ బాస్ హౌస్లో ఈ వారం ఎవిక్షన్ ఫ్రీ షీల్డ్ ఉంది. దీంతో హరితేజని యష్మి ఇద్దరినీ కూడా యాక్షన్ రూమ్లోకి పంపించడం అయితే జరిగింది. యాక్షన్ రూమ్లో వారిద్దరూ వెళ్ళిపోయిన తర్వాత నబీల్ని కన్ఫెషన్ రూమ్లోకి పిలిచాడు బిగ్ బాస్. నబీల్తో కన్ఫెషన్ రూమ్లో బిగ్ బాస్ అలాగే నాగార్జున ఇద్దరూ కలిసి మాట్లాడుతూ, నబీల్, ఇప్పుడు నీ వద్ద ఎవిక్షన్ ఫ్రీ షీల్డ్ ఉంది కాబట్టి నువ్వు ఎలిమినేషన్ జోన్లో ఉన్నటువంటి హరితేజని కానీ యష్మిని కానీ సేవ్ చేసే అధికారం నీ వద్ద ఉంది. నువ్వు ఇప్పుడు వారిని సేవ్ చేయాలనుకుంటున్నావా లేదా ఎవిక్షన్ ఫ్రీ షీల్డ్ని నీ కోసం నువ్వు దాచిపెట్టుకుంటావా అంటూ ప్రశ్నించడంతో మొహమాటం లేకుండా నబీల్ ఒక్కసారిగానే, సార్, నేను ఎవరిని సేవ్ చేయాలని అనుకోవడం లేదు, నా కోసం మాత్రమే ఈ ఎవిక్షన్ షీల్డ్ని వాడుకుంటాను అంటూ చెప్పాడు. దీంతో నబీల్ ఇక కన్ఫెషన్ రూమ్ నుంచి బయటికి రాగా ఎలిమినేషన్ రౌండ్ని అయితే నాగార్జున ప్రారంభించడం జరిగింది. ఎలిమినేషన్ రౌండ్ని ప్రారంభించి కౌంట్ డౌన్ 9 నుంచి స్టార్ట్ చేసి 1 వరకు వచ్చిన తర్వాత అకస్మాత్తుగా ఒక్కసారిగా ఎలిమినేషన్ అయితే నాగార్జున ప్రకటించడం జరిగింది. హరితేజ, నువ్వు ఎలిమినేట్ అయ్యావు, బయటకు వచ్చేసి నీకోసం వెయిట్ చేస్తున్నాను అని చెప్పి యష్మి, నువ్వు సేవ్ అయ్యావు అంటూ ప్రకటించడం అయితే జరిగింది. దీంతో హరితేజ ఎమోషనల్ అయి కన్నీళ్లు పెట్టుకుంటే యష్మి కూడా నేను సేవ్ అయ్యానా అంటూ ఆశ్చర్యపోయి కన్నీళ్ళు అయితే పెట్టుకుంది. సో ఫైనల్గా ఈ వారం జరిగిన ఎలిమినేషన్ టాస్క్పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్నరీ.